ఓం సాయిరామ్. బిడ్డ, ప్రతిరోజు నిద్ర లేచిన తరువాత ఎప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలు, నిన్న జరిగిన తగవులు, నిన్న జరిగిన తప్పులు ఈ రోజుకు తీసుకురాకు. గతం గతః. ఈరోజు మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. కొత్త ఆశలతో భారం నా మీద వేసి ముందుకు సాగు. నీ వెనుక నేను ఉన్నాను అని అడుగు ముందుకు వెయ్యి. ఇక వెనుకడుగు పడకుండా నేను చూసుకుంటాను. ప్రతిరోజు కూడా లేస్తూనే సాయినాథా నీదే భారం అంటూ నా మీద భారం వేసి చిరునవ్వుతో నిద్ర లెగువు. పాపాత్ములు రోజురోజుకి పైకి ఎదుగుతున్నారు, కానీ అందరి మంచి కోరుకునే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటున్నావు కదూ. తప్పు చేసిన ఎవ్వరూ నా నుంచి తప్పించుకోలేరు. ఇంకొంత సమయం వేచి ఉండు. కాస్త ఓపిక పట్టు. ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో గెలుపు పరుగు మొదలవుతుంది. నువ్వు చేయవలసింది కేవలం నన్ను నిత్యము కొలిచి నీ కర్మఫలాన్ని దూరం చేసుకోవడమే. నువ్వు ఆకలితో ఉన్నవారికి పెట్టిన ప్రతి అన్నము మెతుకు 1000 రెట్లు అయ్యి నీ వైపు వస్తున్నాయి. ఎప్పుడూ ఇలానే ఆకలి తీరుస్తూ ఉండు బిడ్డ. కలలోనైనా సరే, తెలిసి కానీ తెలియక కానీ ఎవరికీ కూడా చిన్న బాధ కానీ లేదా ఏదైనా అపాయం కానీ తలపెట్టకు. ఒక్క మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నీ బాధను, నీ కన్నీటిని, నీ కష్టాన్ని చూసి అయ్యో నా బిడ్డ అని నేను జాలిపడిన కర్మఫలం మాత్రం వదలదు. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా సరే వారిని క్షమించు. కనుక మనిషి పుట్టుక అనేది ఒక గొప్ప వరం. ప్రతినిత్యము నన్ను స్మరించి జీవితాన్ని సార్థకం చేసుకో. ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ కష్టాలు అన్నీ నీ సాయిని చూసుకుంటాను. ఈ రోజు నేను చూసేది ఎన్ని లీటర్ల పాలు పెరుగు తెచ్చి అభిషేకం చేశావో కాదు, ఎన్ని దీపాలు వెలిగించావో కూడా కాదు, ఎన్ని ఉపవాసాలు ఉన్నావో కాదు, ఎన్నిసార్లు గుడికి వచ్చావో కూడా కాదు. ఇవన్నీ పుణ్యకార్యాలే, కానీ ఇంతకన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి ఉంది. ఆకలితో ఉన్నవారికి 4 మెతుకులు పెట్టి చూడు. ఆ భోజనం ఇచ్చిన క్షణం నా దృష్టిలో 1,00,000 దీపాల వెలుగుతో సమానం. పైవన్నీ చేయకపోయినా సరే ఒక ఆకలి ఉన్నవాడికి ఆకలి తీర్చిన పుణ్యం నీ తరతరాల పుణ్యమవుతుంది. నీ వెంట నీడలా కాపాడుతుంది. జై సాయినాథ్ అని పలుకుదామా.